సో, ఈరోజు ఒక సినారియో అనేది నేనైతే డిస్కస్ చేస్తున్నాను. ఏంటిదంటే, మనకొక వర్క్ స్పేస్ ఉంది. ఆ వర్క్ స్పేస్‌లో మనకి రకరకాల వేర్ హౌసెస్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్రొడక్షన్ ఏరియా అనే ఒక వర్క్ స్పేస్ ఉంది. ఈ వర్క్ స్పేస్‌లో నాకు మల్టిపుల్ వేర్ హౌసెస్. ఓకే. సో, మల్టిపుల్ వేర్ హౌసెస్. అయితే ఒక్కొక్క వేర్ హౌస్‌లో రకరకాల స్కీమాస్ అండ్ ఒక స్కీమాలో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఐ వాంట్ టు క్యాప్చర్ ఓకే. ఏదైతే ఈచ్ వేర్ హౌస్‌లో ఒక్కో స్కీమాలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో వాటికి రికార్డ్ కౌంట్ ఎంత? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు కావాలి. సో, ఐ వాంట్ టు స్టోర్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ సింగిల్ టేబుల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే DW_సేల్స్, ఫైనల్_DW, టెస్ట్_ వేర్ హౌస్ ఎంత ఉంది కదా! ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఒక్కొక్క వేర్ హౌస్‌లో ఉన్న టేబుల్స్, స్కీమాస్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్‌లో స్టోర్ చేయాలన్నమాట. సో, చూడండి కావాలంటే ఇక్కడ మనకి సో, మీరు చూస్తే డీబీఓ స్కీమా ఉంది. ఓకే. డీబీఓ స్కీమాలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూడండి. చూసారు కదా! సో, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మార్కెట్ డేటా అనేది ఉంది. ఓకే. ఇక్కడ కూడా ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూడండి. 2 టేబుల్స్. అలానే సో, సేల్స్ డేటా ఉంది. అంటే ఇది జస్ట్ డెమోన్‌స్ట్రేషన్ కాబట్టి అలా క్రియేట్ చేశాననమాట ఇది. ఇలా ఒక్కో స్కీమాలో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇలా క్యాప్చర్ చేసి ఈ మొత్తాన్ని నేను ఒక టేబుల్‌లో లోడ్ చేయాలనుకున్నాను. ఓకే. సో, దానికి యాక్చువల్‌గా మనకి స్ట్రైట్ మెథడ్ ఉందనమాట. కాకపోతే కరెంట్‌లో ఏందంటే కొన్ని లిమిటేషన్స్ వల్ల మనం స్ట్రైట్ వేలో అచీవ్ చేయలేకపోతున్నాం. సో, దానికోసం మనం నోట్‌బుక్స్, డేటా పైప్‌లైన్స్ అన్నీ కూడా యూజ్ చేయాల్సొచ్చిందనమాట. లేకపోతే స్ట్రైట్ ఫార్మాట్‌లో చూసుకోవచ్చు. సో, ఫస్ట్‌దొచ్చేసరికి ఇక్కడ నేను 2 నోట్‌బుక్స్ యూజ్ చేస్తున్నాను. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాట్ ఎగ్జాక్ట్‌లీ అనేది. లోడ్ అవుతుంది. ఇవాళ సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. So let me try to refresh. ఓకే. మీరు చూస్తున్నారు. సో, రిఫ్రెష్ చేశా కదా! విల్ వెయిట్ ఫర్ ఎ మినిట్. సో, వెయిట్ చేద్దాం. ఏం లేదన్నమాట. ఫస్ట్ నోట్‌బుక్‌లో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనకు ఒక వర్క్ స్పేస్‌లో మల్టిపుల్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా! ఈపీ ద్వారా ఈ వేర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తున్నానన్నమాట. అది మనం ఫస్ట్ నోట్‌బుక్‌లో వచ్చేసింది. దాని తర్వాత సెకండ్ నోట్‌బుక్‌లో సో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందాక చెప్పా కదా! సో, స్కీమాస్, వాటి యొక్క టేబుల్ నేమ్స్, వాటి యొక్క రో కౌంట్, ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, ఏంటనేది కూడా మొత్తాన్ని ఒక టేబుల్‌లోకి లోడ్ చేస్తున్నాను. సో, థట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్ అనమాట. మీకు ఈ స్క్రిప్ట్స్ కూడా షేర్ చేస్తాను. సో దట్ మీరు కూడా మీ సిస్టమ్‌లో రన్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా అయితే సో, డిఫైన్ అనేది చేసుకోవచ్చనమాట. చూడొచ్చు ఇక్కడ. సో, నేను ఇందాక చెప్పా కదా! సో, ఫస్టొచ్చేసరికి వేర్ హౌసెస్. దాని తర్వాత కొన్ని జేసన్ ఫార్మాట్‌లో ప్రాపర్‌గా తీసుకొని రావడం జరిగింది. ఇలా మనకి సో, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు వెరీ ఈజీ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ కాంప్లికేట్ అంటే ఏముండదు. చాలా ఈజీ. ఓకే. సో, చూసారు కదా! ఇది ఫస్ట్ నోట్‌బుక్. ఓకే. సో, దాని తర్వాత మనకి సో, ఇంకొక నోట్‌బుక్ ఉంది కదా! సో రిఫ్రెష్. ఐ థింక్ రిఫ్రెష్ సరిగ్గా అవ్వలేదట్టుగుంది. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఓకే. ఇలా రావాలి గదా! ఇందాక రాలేదు గదా! ఓకే. లోడ్ అవుతుంది.
ఓకే. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక టేబుల్‌లో స్టోర్ చేయడం. దాని తర్వాత మనం సెకండ్ నోట్‌బుక్‌లో ఏదైతే మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫైనల్ టేబుల్‌లోకి లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఏందంటే, మనం వేర్‌హౌసెస్‌లో ఉన్న టేబుల్స్‌ని లుక్అప్ యాక్టివిటీ ద్వారా డేటా పైప్‌లైన్స్‌లో తీసుకొని రావడం జరిగిందనమాట. అది కొంచెం ప్రాసెస్ చేయాలా. రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇక్కడ ఎటువంటి చేంజ్ అయితే చేయొద్దు మీరు కోడర్స్. ఎందుకంటే కొన్ని కేసెస్‌లో మనకి ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డోంట్ డూ ఎనీ చేంజెస్. ఇప్పుడు మనం డేటా పైప్‌లైన్స్‌కెళ్దాం. సో, ఈ డేటా పైప్‌లైన్స్ ఒక 7, 8 నిమిషాలు పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. లోడ్ అవుతుంది ఇది గూడా. సో, సిస్టమ్ స్లోగా ఉండటం వల్ల బాగా టైం తీసుకుంటుంది. జనరల్‌గా ఇంత స్లో ఉండదనమాట. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్. ఓకే. స్టిల్ ఓకే. సో, చూస్తున్నారు గదా! మనకైతే సో, వచ్చింది. ఫస్ట్ ఇందాకే చూపించిన నోట్‌బుక్ అనమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో, సెట్టింగ్స్‌లోకెళ్దాం. ఓకే. ప్రొడక్షన్ ఏరియా అనే వర్క్ స్పేస్‌లో డీడబ్ల్యూ డీటెయిల్స్ డెమో. దాని తర్వాత ఈ నోట్‌బుక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి వేర్‌హౌస్ నేమ్ ఏంటిది? అండ్ వర్క్ స్పేస్ ఐడీ, వేర్‌హౌస్ ఐడీ, కనెక్షన్ స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్ స్టోర్ చేస్తానని చెప్పా గదా! ఆ టేబుల్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. సో, డెమో అండర్‌స్కోర్ ఎల్‌హెచ్ అనే ఒక లేక్ హౌస్‌లో స్టోర్ చేస్తున్నాను. ఆ టేబుల్ నేమ్ వచ్చేసరికి డీడబ్ల్యూ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ టేబుల్ ఏముంటదంటే వేర్‌హౌస్ నేము, వేర్‌హౌస్ ఐడీ అండ్ వర్క్ స్పేస్ ఐడీ, కనెక్షన్ స్ట్రింగ్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ లుక్అప్ యాక్టివిటీ నుంచి ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే, ఇది లూప్ చేస్తుందనమాట. చూసుకోవచ్చు. డాట్ అవుట్‌పుట్ డాట్ వాల్యూ యాక్టివిటీస్‌కెళ్ళినా ఇక్కడ నేను కాపీ యాక్టివిటీ యూజ్ చేస్తాననమాట. ఎందుకు కాపీ యాక్టివిటీ అంటే, మనకి టేబుల్స్ అన్నీ క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ సోర్స్‌లో. సో, కనెక్షన్ తీసుకున్నాను. దాని తర్వాత వర్క్ స్పేస్ ఐడీ. ఓకే. సో, వర్క్ స్పేస్ ఐడీ ఏంటనేది కావాలంటే మీరు డైనమిక్ అని తీసుకోవచ్చు. దాని తర్వాత వేర్‌హౌస్ ఐడీ, దాని తర్వాత సీక్వెల్ కనెక్షన్ స్ట్రింగ్ అండ్ ఎడిట్‌లో ఇదనమాట. ఓకే. లోడ్ అవుతుంది. సో, ఈ సింటాక్స్ అనేది మనమైతే డిఫైన్ చేయాలి. ఓన్లీ బేస్ టేబుల్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే కనెక్షన్ ఐడీ తీసుకోవాలనమాట. ఓకే. మీరు కనెక్షన్ అని మెయిన్ సెట్టింగ్స్‌కెళ్తే అక్కడ ప్రతి కనెక్షన్‌కి ఒక ఐడీ ఉంటుందనమాట. ఐడీ తీసుకోండి. ఓకే. ఇది వేర్‌హౌస్ అంటే నథింగ్ బట్ కనెక్షన్ ఐడీ మనమైతే తీసుకున్నాం. ఈ వర్క్ స్పేస్ ఐడీ, వేర్‌హౌస్ ఐడీ, కనెక్షన్ స్ట్రింగ్ అనేది మనకి లుక్అప్ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని తీసుకోవచ్చనమాట డైనమిక్‌గా. దాని తర్వాత డెస్టినేషన్‌లో డీడబ్ల్యూ టేబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా ఫైనల్‌గా డీడబ్ల్యూ టేబుల్ ఇన్ఫర్మేషన్‌లో స్టోర్ చేస్తా. ఓకే. సో, దాని తర్వాత నేనేందంటే, సో, టేబుల్స్ అనేది సింక్ అవ్వటానికి వెయిట్ యాక్టివిటీ యూజ్ చేసుకొని ఒక 1 ½ మినిట్ అయితే వెయిట్ చేస్తున్నాను. చూడొచ్చు 100 సెకండ్స్ అనేది. దాని తర్వాత ఫైనల్‌గా నోట్‌బుక్ కాల్ చేస్తాం. ప్రొడక్షన్ ఏరియాలో గెట్ డీడబ్ల్యూ ఫైనల్ డేట్. ఓకే. సో, రన్ చేద్దాం అట్‌లీస్ట్ సో దట్ మనకి ఐడియా వస్తది. రన్. సో, ఇది ఒక ఐ థింక్ ఒక 7 మినిట్స్ అలా పడుతుంది. లెట్స్ వెయిట్. ఒక 7 మినిట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశా గదా! సో, ఇయన్నీ గూడా సినారియోస్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి గైస్. అప్పుడే మనకి సో, కాన్ఫిడెంట్ వస్తుందనమాట. ఎందుకంటే మనం చేస్తా ఉంటేనే మనకి ఈవెన్ నేను చేసేటప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినాయి. చాలా ఎర్రర్స్ వచ్చినాయన్నమాట. వాటన్నిటిని సార్ట్ ఔట్ చేసుకుంటా ఫైనల్‌గా డీల్ చేశాను.
చూడండి 50 ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 మినిట్ 3 మినిట్స్ అయితే తీసుకుంటుంది నాకు తెలిసి బిలో 3 మినిట్స్. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే yeah, ఇది గైస్ ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఇదన్నమాట. సో వేర్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, టేబుల్ నేమ్స్ చూసుకోవచ్చు. సారీ, టేబుల్ నేము, స్కీమా నేము, రో కౌంట్ అండ్ వేర్ హౌస్. మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయని చెప్పాను కదా. డిడబ్ల్యూ అండర్ స్కోర్ సేల్స్ అండ్ ఫైనల్ అండర్ స్కోర్ డిడబ్ల్యూ అండ్ టెస్ట్ అండర్ స్కోర్ వేర్ హౌస్ అన్నమాట. ఓకే, అలానే ఎప్పుడు ఇన్సర్ట్ చేసిన ఏంటనేది ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సో 14 రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ టైం స్టాంప్ చూసుకున్నాం మనకి చేంజ్ అయింది అనమాట. సో కాకపోతే నేను ముందుగానే చూపిస్తున్నాను ఏంటని కూడా ఇలా. సో మనం ఆల్రెడీ లేక్ హౌస్ టేబుల్ లెవెల్లో చేసాం, అలానే ఫైల్ లో చేసాం, ఇప్పుడు వేర్ హౌస్ లెవెల్. ఓకే, ఇలా రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ అప్రోచ్ సో దట్ మనకి ఒక కాన్ఫిడెంట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇది రిఫ్రెష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఓకే సక్సెస్ అయింది. దాని తర్వాత లుక్ ఆఫ్ యాక్టివిటీ. సో ఈ లుక్ అప్ యాక్టివేట్ అయిన తర్వాత సో ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి 3 టైమ్స్ కాపీ డేట్ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనకి 3 వేర్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వేర్ హౌస్ కి 1 టైం ఇటరేషన్ అవుతుంటుంది. ఓకే, లుక్అప్ కూడా కావాలంటే మీరు లుక్అప్ యాక్టివిటీలో చూసుకోవచ్చు. ఏమున్నాయి? సో వేర్ హౌస్ నేమ్, వేర్ హౌస్ ఐడి, టైప్, వర్క్ స్పేస్ ఐడి, కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. ఇలా మూడింటికి 3 ఉంటాయి అనమాట. సో వీటిని మనం కాపీ యాక్టివిటీలో ఇటరేట్ చేసి లోడ్ చేస్తాం. అంతకు మించి మనం ఏం చేయటం లేదు. ఓకే, ఫస్ట్ సారి ఇటరేషన్ సక్సెస్. కాకపోతే వెయిట్ యాక్టివిటీ 1.5 మినిట్ అయితే ఎదురు చూడాలన్నమాట. ఎందుకంటే నేను సింకింగ్ కోసం ఒక్కోసారి ఇష్యూ రావడానికి అవకాశం ఉండదని చెప్పి అలా ఉంచాను అనమాట సేఫ్ సైడ్. సో 2 అయినాయి. సో 22 అంటే ఇప్పుడు టైం క్యాప్చర్ చేయడం కోసం ఇంతకు మించింది. చూడండి వెయిట్ యాక్టివిటీ. సో 30 ఉంది కదా. ఐ థింక్ 1 మినిట్ 70 సెకండ్స్ ఎదురు చూడాలన్నమాట. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో 1 మినిట్ 1 సెకండ్స్. సో 41 ఎందుకంటే మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి కదా. 60 + 40 100 అనమాట. ఓకే, ఇంకా 30 సెకండ్స్ ఎదురు చూడాలి. సో దాని తర్వాత ఫైనల్ నోట్బుక్ అనేది ఆల్మోస్ట్ 2 మినిట్స్ పడుతుంది అది కూడా. చూసారా ఫైనల్ రన్ వచ్చేసింది. సో ఇది 1 hour 40 minutes అలా పట్టింది. సారీ, 1 minute 40 seconds అలా పట్టింది అనమాట. ఇది కూడా 2 minutes దాకా పడుతుంది గైస్. వీ నీడ్ టు వెయిట్. సో మెయిన్ ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఓవర్ రైట్ అవుతుంటుంది అనమాట. అందుకే నేను టైం స్టాంప్ కూడా క్యాప్చర్ చేసాను సేఫ్ సైడ్. సో ఫ్రెష్ 54 seconds. ఓకే, సో లెట్ మీ చెక్. అంటే రిఫ్లెక్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఐ థింక్ ఇంకా కాలేదు. సో ట్రై టు రిఫ్రెష్. ఇంకా ఎగ్జిక్యూట్ అవుతాను అనుకుంటా. అందువల్ల మీకు రిఫ్లెక్ట్. రిఫ్రెష్. జీరో 16. సో ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 minutes దాకా తీసుకుంది. అందువల్ల ఓకే చూడండి, సక్సెస్ అయింది. 2 minutes 1 second. సో ట్రై టు రిఫ్రెష్. సో కాపీ చేస్తున్నాను ఇన్సర్ట్. చూసారా? సో 2, 5, 10, 31, 48 అబ్జర్వ్ చేసారా టైం స్టాంప్? ఓకే, సో చేంజ్ అయిందనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ప్రతిదానికి కూడా అదే ఉంటుంది టైం స్టాంప్. ఇలా మనం ఏంటంటే, సో వేర్ హౌస్, ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మనం మల్టిపుల్ వేర్ హౌసెస్. ఓకే, ఇది ఒక వేర్ హౌస్ డిడబ్ల్యూ, ఫైనల్ డిడబ్ల్యూ. ఓకే, సో టెస్ట్ అండర్స్కోర్ వేర్ హౌస్, అలానే టేబుల్స్, వాటి యొక్క స్కీమాస్, రో కౌంట్ అంతా కూడా తీసుకొని వచ్చాము. ఇలా మనకి ఒక్కోసారి రిక్వైర్మెంట్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మెటా డేటాని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది. అలాంటి కేసెస్లో ఇది మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా యూల్ గెట్ సమ్ అడ్వాంటేజ్ ఇన్ టెక్నికల్ పాయింట్. ఓకే, సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే విల్ ట్రై టు డూ దట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.